హాయ్ గైస్, మీరు చాలా వరకు మెంతి ఆకుతో పప్పు ట్రై చేసింటారు కదా. ఎప్పుడైనా మెంతులతో పప్పు ట్రై చేశారా? చాలా టేస్టీగా ఉంటుంది. అసలు మెంతులు వేసామన్న కూడా తెలియదు, అంత బాగుంటుంది. ప్రాసెస్లోకి వెళ్ళిపోతే బౌల్లోకి కందిబ్యాళ్ళు తీసుకొని మంచిగా వాటర్ పోసి 2-3 టైమ్స్ వాష్ చేసి పెట్టుకోవాలి. ఇందులోని వాటర్ మొత్తం వంపేసి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఒక కుక్కర్ తీసుకొని అందులో లైట్గా ఆయిల్ వేసుకొని అందులో తిరువాత గింజలు, ఆవాలు, మినబ్యాళ్ళు, శనగబ్యాళ్ళు, జీలకర్ర ఇవన్నీ వేసి కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి కచ్చా పచ్చాగా దంచుకున్న వెల్లుల్లిపాయ కూడా వేసి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఆయిల్స్ కొంచెం కలర్ మారిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఇప్పుడు మనం స్టార్ ఐటమ్ మెంతులను కూడా వేయాలి. కొంచెమే వేయాలి, లేదంటే ఎక్కువ చేదు వచ్చేస్తుంది. ఆ తర్వాత 2 ఎండుమిర్చిని మీ స్పైసీకి తగ్గట్టు వేసి మొత్తం మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఆనియన్స్ బ్రౌన్ కలర్ లెక్క మారిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న కందిబ్యాళ్ళను కూడా వేసి మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. కలర్ చేంజ్ అయ్యేంత వరకు మంచిగా కలుపుకోవాలి. ఈలోపు ఇందులో టేస్ట్ కోసం సాల్ట్, ఇంకా పసుపు, కొద్దిగా చింతపండు కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ ఆయిల్లో 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. కందిబ్యాళ్ళు కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై అయితే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులో మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇలా లిడ్ పెట్టి క్లోజ్ చేసేసుకోవాలి. ఒక 2-3 విజిల్స్ వచ్చిన తర్వాత లిడ్ ఓపెన్ చేస్తే మనకు ఆటోమేటిక్గా పప్పు మొత్తం రెడీ అయిపోతుంది. ఇంకేం లేదు, జస్ట్ పప్పు గుత్తి తీసుకొని ఇలా పప్పును ఎనిపేసి కొద్దిగా వాటర్ పోసి మళ్ళీ పొయ్యి మీద పెట్టి ఒక్క పొంగు వచ్చేంత వరకు ఉండించడమే. కొత్తిమీర కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా స్మెల్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు, చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుంది. ఈ రెసిపీని డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి. వేడి అన్నంలోకి ఈ మెంతిపప్పు వేసుకొని పైన కొద్దిగా గీ వేసుకొని అలా కలుపుకొని తింటుంటే అమృతం లాగా ఉంటుంది. సో పప్పు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. డెఫినెట్లీ మీకు నచ్చుతుంది. వీడియో నచ్చిందా? అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్.